వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీకైతే ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను. ఏంటంటే సి లాంగ్వేజ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ఎప్పుడు మరి స్టార్ట్, ఎప్పుడు, సిలబస్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్ ఒక సిలబస్ చూద్దాం. సో సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్. మనం దీంట్లో ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ బేసిక్స్ నుంచి సి లాంగ్వేజ్ వరకు మనం మొత్తం కంప్లీట్గా నేర్పిస్తాం. ఓకే, ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అండి, మొత్తం కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. సో ఫస్ట్ కంప్యూటర్ బేసిక్స్. కంప్యూటర్ బేసిక్స్ వచ్చేసరికి మనకు జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ కావచ్చు, తర్వాత అనటమీ ఆఫ్ కంప్యూటర్ కావచ్చు, తర్వాత కొద్దిగా మెమోరీస్ గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఒకవేళ మీకు ఇన్ డీటెయిల్గా ఏమేమి టాపిక్స్ చెప్తామని తెలుసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది, pythonlife.in అనే వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు ఇన్ డీటెయిల్గా సిలబస్ తెలుసుకోవచ్చు. తర్వాత సి బేసిక్స్ వచ్చేసరికి మనకు వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్, వాట్ ఈజ్ కోడింగ్, తర్వాత ఇవన్నీ కూడా కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మిషన్ లాంగ్వేజ్ అంటే లైక్ ఏంటి, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. తర్వాత వచ్చేసి ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా అన్నీ కూడా తెలుసుకుంటాం మనం ఇన్ డీటెయిల్గా. లైక్ ఏంటి, యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, టర్నర్ ఆపరేటర్, తర్వాత బైనరీ ఆపరేటర్లో ఉన్న అన్నీ కూడా లైక్ ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్ కావచ్చు, రిలేషనల్ ఆపరేటర్ కావచ్చు, లాజికల్ ఆపరేటర్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేస్తాం. మీరు ఒకసారి అక్కడ మొత్తం సిలబస్లో మనం మెన్షన్ చేసాం. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్కి వచ్చేసరికి మనకు ఇఫ్ స్టేట్మెంట్ కావచ్చు, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కావచ్చు, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ కావచ్చు, ఇవన్నీ కూడా నెస్టెడ్ ఇఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుంటాం. తర్వాత లూపింగ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ఫర్ లూప్ కావచ్చు, వైల్ లూప్ కావచ్చు, డూ వైల్ లూప్. ఓకే, తర్వాత అరేస్లో మనం లైక్ అరే అంటే ఏంటి, అరే ఎందుకోసం అవసరమైంది, తర్వాత మనం మొత్తం అరే గురించి తెలుసుకుంటాం. తర్వాత స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కూడా తెలుసుకుంటాం. స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయి కొన్ని, ఆ స్ట్రింగ్ యొక్క ఫంక్షన్స్ కూడా తెలుసుకుంటాం. తర్వాత యూనియన్, ఈ స్ట్రక్చర్ యూనియన్, తర్వాత పాయింటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ మనకు పాయింటర్లో. సో మనకు చాలా ఇంపార్టెంట్, చాలా బాగా మనం దీంట్లో చెప్తాం పాయింటర్ గురించి. ఓకే, సో ఇది కూడా. తర్వాత వచ్చేసరికి ఫంక్షన్ అంటే ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటాం. సో ఫంక్షన్లో మనం లైక్ ఏంటి అన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేస్తామండి ఫంక్షన్ గురించి. తర్వాత కాల్ బై వాల్యూ అంటే ఏంటి, కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ప్రతి ఒక్కటి ప్రోగ్రామ్ రాసి చేస్తాం. తర్వాత రికర్షన్ అంటే ఏంటి, తర్వాత ఈనమ్ డాటా టైప్ గురించి తెలుసుకుంటాం, దీన్ని ఎన్యూమరేషన్ అంటారు. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్లో మనం ఒక ఫైల్ని ఎలా ఫైల్లో ఎలా రాయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ కూడా మనం డిస్కస్ చేస్తామండి. సో కంప్యూటర్ బేసిక్స్ నుంచి వచ్చేసరికి సి లాంగ్వేజ్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. మనం కంప్యూటర్ బేసిక్స్ స్టార్ట్ చేసి చివరిగా ఫైల్ హ్యాండ్లింగ్ వరకు తెలుసుకుంటాం. మరి ఇదంతా కూడా సిలబస్ అండి. సి లాంగ్వేజ్ మన కంప్యూటర్ బేసిక్స్ నుంచి సి లాంగ్వేజ్ వరకు మొత్తం కూడా సిలబస్ ఇది. సో ఇంకా ఇంతేనా అంటే మనం ఇంకా చాలా యాడ్-ఆన్స్ ఉన్నాయండి. మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి. సో క్లాస్ అయిపోయిన వెంటనే మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయబడుతుంది. తర్వాత టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్, టాపిక్ వైజ్ మీకు క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. మనం ఏంటి, ఈ టాపిక్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ప్రతి టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత డైలీ టాస్కులు ఇస్తాం మేము. సో నేను టాస్కులు ఇస్తాను. సో టాస్కులు ఇస్తే మీరు కంప్లీట్ చేయాలి. సో టాస్కుల వల్ల మీకు చాలా ఇంప్రూవ్ అవుతారు. సో మీ ఆ రోజు క్లాస్ అయిపోయిన వెంటనే టాస్క్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది బాగా. తర్వాత డౌట్ క్లారిఫికేషన్. సో మనకు డైలీ మీకు క్లాస్లో డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయితే ఎలా అనుకుంటున్నారా, మీకు రికార్డింగ్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. క్లాస్ మిస్ అయినా కూడా మనకు రికార్డింగ్ క్లాస్ ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి టెన్షన్ ఏం అవసరం లేదు. సో తర్వాత 24/7 ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాం. తర్వాత వచ్చేసి రెజ్యూమే బిల్డింగ్ చేయిస్తాం. సో మనకు రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమే మనం ఎలా చేయాలి, ప్రజెంట్ ఉన్న ATS రెజ్యూమేకి తగ్గట్టుగా మనం రెజ్యూమే బిల్డింగ్ చేయిస్తాం. తర్వాత వచ్చేసి కెరీర్ గైడెన్స్ కూడా నెక్స్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఆ కెరీర్ గైడెన్స్ సెషన్ కూడా ఉంటుంది. తర్వాత కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు మాక్ ఇంటర్వ్యూస్ మనం కండక్ట్ చేస్తాం. తర్వాత ఇదంతా కూడా సిలబస్ అయిపోయిన తర్వాత మనం ప్రాజెక్ట్స్. సో మనం 2 ప్రాజెక్ట్స్ చేయిస్తాం. ఒకటి సింపుల్ క్యాలిక్యులేటర్ కావచ్చు, ఇంకోటి ATM యొక్క ప్రాజెక్ట్స్ చేయిస్తాం. సో ఎప్పుడైతే ఈ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏంటి, మీకు రెజ్యూమే బిల్డింగ్ సెషన్ ఉంటుంది,
కెరీర్ గైడెన్స్ సెషన్ ఉంటుంది. మీరు వన్స్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మన పైథాన్ లైఫ్ దగ్గర సి లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో మీకు సర్టిఫికేట్ కావాలనుకుంటే మనం ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి. సో నేను చెప్పిన ప్రాజెక్ట్స్ మీకు ఎలా చేయాలో చెప్తాను. ఆ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన వెంటనే మీకు నేను మన టీం వాళ్ళు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఉంది. సో తర్వాత మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు నాకు మనం రెజ్యూమే బిల్డ్ చేసిన తర్వాత మీకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఇదండి మనకు. సో ఈ సిలబస్ అంతా అయిపోయిన తర్వాత మన ప్రాజెక్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 2 ప్రాజెక్ట్స్ చేయిస్తాం. ఒకటి సింపుల్ క్యాలిక్యులేటర్, ఇంకోటి ఏటీఎంకి సంబంధించిన ప్రాజెక్ట్. సో ఈ మొత్తం కూడా ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్. ఓకే, సో చూడండి. సో మరి ఎన్ని డేస్ కోర్స్ ఉంటుందంటే 45 డేస్ కోర్స్ ఉంటుంది. 45 డేస్ కోర్స్, మన 45 డేస్లో మన సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా లైవ్ క్లాస్ డైలీ మీకు జూమ్ మీట్లో జరుగుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కోర్స్ ఎప్పుడు స్టార్ట్, మరి ఇంత చెప్పాం. మరి కోర్స్ ఎప్పుడు స్టార్ట్, మరి సెప్టెంబర్ 3, 2024 సెప్టెంబర్ 3కి స్టార్ట్ కాబోతుంది. సో మరి ఇన్ని చెప్తున్నాం స్పెసిఫికేషన్స్, ఇవన్నీ కూడా సిలబస్ చూశారు, స్పెసిఫికేషన్ చూశారు. మరి ఫీజు ఎంత అనుకుంటున్నారా? కేవలం 2,999 మాత్రమే. ఎంత? 2,999 మాత్రమే. సో క్లాస్ ఎప్పుడెప్పుడు ఉంటుందంటే టైమింగ్స్ మండే టు సాటర్డే 6 PM to 8 PM. ఓకే, సో మీకు ఇంకా ఈ ఫీజు కూడా ఇబ్బందిగా ఉంటే సో మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మరి కోర్స్ ఎలా చూసాం, మరి డెమో ఎక్కడ చూడాలి, అవన్నీ కూడా ఉన్నాయిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెమోనే చూడాలి. డెమో నచ్చితే మీరు జాయిన్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో ఎక్కడ చూడాలి, మరి pythonlife.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ డెమో చూడొచ్చు. సి లాంగ్వేజ్ కోర్స్ యొక్క డెమో చూడొచ్చు. నేనైతే ఏం చేస్తున్నాను, మీకోసం కామెంట్ సెక్షన్లోనే డెమో లింక్ ఇస్తున్నాను. సో మీరు వెంటనే ఏం చేయండి, కామెంట్ సెక్షన్లోనే కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా నేను డెమో లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా, ఒకవేళ మీరు ఇక్కడ నుంచి జాయిన్ అయ్యేటప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వెబ్సైట్ నుంచి కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్తారు. సో మీరు ఈజీగా జాయిన్ కావచ్చు కోర్సులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, కామెంట్ సెక్షన్లో డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితే తర్వాతనే జాయిన్ కండి. ఓకే, సో అక్కడ ఒక నెంబర్ ఉంది కదా కామెంట్ సెక్షన్లో, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఒకవేళ మీరు డైరెక్ట్ ఎన్రోల్ కావాలనుకుంటే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్తే అక్కడ నుంచి కూడా మీరు ఎన్రోల్ కావచ్చు. సో చూసాం కదా. సో సెప్టెంబర్ 3కి మన క్లాస్ అనేది స్టార్ట్ కాబోతుంది. నేను 6 PM to 8 PM డైలీ క్లాస్ ఉంటుంది, మండే టు సాటర్డే. సో మీరు కనుక ఈ సిలబస్ చూడండి, తర్వాత ప్రాజెక్ట్స్ చేయిస్తున్నాం, తర్వాత మన స్పెసిఫికేషన్ చూడండి, తర్వాత డేటు, టైమింగ్స్, ఫీ స్ట్రక్చర్ చూశారు కదా. సో ఇవన్నీ చూశారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Python Life యూట్యూబ్ ఛానల్.